అయ్యారు వచ్చి ఆ డాక్స్ని పట్టుకుని వెళ్ళి ఇది కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే మాంటేడ్లు ఇచ్చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్యా ఏక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు స్నేహితులు బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడు వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ జరుగుతుంది దయచేసి దీనిలో ఒక ప్రశ్న వేయండి. ఏమైంది 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్లు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వం ఉన్నారు అన్నప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికీ తెలుసు. రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకుండా ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకుండా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్తరాంధ్ర ఆలోచించే వ్యక్తులైతే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే, ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు ముద్దాయితే వాళ్ళే. పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకుండా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ మై రిక్వెస్ట్. ఒక విషయం,
ఇక రెండో విషయానికి వస్తే చూసాను ఎన్నికలైన దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి. కొందరు వ్యక్తులైతే ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో ఈ మధ్య వచ్చింది ఏదో రీల్స్ అని రీల్స్ లాగా తీసుకొస్తామని కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను దశపల్ల భూములు ఏమేయమని జిల్లా బస్సులో ఫోటోలతో వేశారు. ఎవరెవరు దోచి తీసుకున్నారు ఎవరో చెప్పుకున్నారు డిస్కస్ చేద్దామని. దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మన ప్రాంతానికి ఉదూ తుఫాను వచ్చిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. ఆ రోజున్న అధికార పార్టీలోనే ఆ రోజున్న ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోనే ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. దాని మీద నా ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు జరుపుతుంది. ఓ సంవత్సరం పాటు దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కాదు ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోను 2004 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో జరిగిన భూగా ఆక్రమణల గురించి దాన్ని వెలికి తీయాలని చెప్పని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పుడు 2004 మీన్స్ ఏంటంటే ఆ రోజు రాజశేఖర గారి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మీ అందరం మంత్రులు ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని బయట తీయాలని పెట్టారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలేదు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అందులో నేను కూడా మంత్రిగా ఉన్నా. నా సిట్ని కంటిన్యూ చేసింది. నేను కూడా ఒకటి 2 సార్లు మా ప్రభుత్వం పెద్దల దృష్టి తీసుకొచ్చా, అది ఓపెన్ చేయండి, లేకపోతే అధికారులు కొంతమంది అనధికారులు దీన్ని ఆశ పెట్టుకొని పరిమితి చేస్తున్నారు అని చెప్పని కూడా అడగడం జరిగింది. ఇని ఏదామని మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగింది, చేయలే, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలో ఎవరు ఏది దోచుకున్నారో ఏదో మీ తెలుగుదేశం పార్టీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో లేకపోతే మన వైసీపీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో కాదు కదా, 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి. అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరిగి వచ్చాయంటే దాన్ని ప్రియాంబుల్ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు సిట్ ఓపెన్ చేయండి నిజంగా చిత్తశుద్ధి. ముందు నాయకులు డిమాండ్ చేయండి. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి. ఎవరు తప్పు చేస్తాలే? ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు. లేదు స్థానికంగా ఉన్న నాయకులు శాసనసభ్యులు లేకపోతే స్థానిక నాయకులు ఏమైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది. ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు దోపిడి, ఎవడు ఇదని కొంతవరకు. ఆ తర్వాత ఇంకేమి ఎక్స్టెండ్ చేస్తుంది, తప్పలేదు. దేని మీద ఎంక్వైరీ చేసుకో. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్న వాళ్ళది వాళ్ళ హక్కు. ఒక అపోజిషన్ వచ్చి వద్దు అంటే మానేస్తారు, మానరు కదా, చేసుకోవచ్చు కదా, చేయండి. విశాఖపట్నం ఉత్తరాంధ్ర రిజర్వేషన్ గురించి నేను అనొచ్చు. ఇప్పుడు సత్యబాబు గారు గొప్ప చెప్తాను, ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చేది నేను చెప్పాను కదా. నేను 2-3 సార్లు దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాను కానీ జరగలేదు అని చెప్పాను కదా. ఐ కమిటెడ్, ఐ అడ్మిటెడ్. ఇప్పుడు ఓపెన్ చేయండి. అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు. అప్పుడు రీల్స్ ఉండవు, అప్పుడు అభియోగాలు ఉండి ఇవన్నీ బయట పడిపోతాయి కదా. ఊరికి అంబిక్యూటీ ఎందుకు?
అల్లాడికి తినేశాడు, లీడికి తినేశాడు. అలా పేరు, ఎల్లయ్య పేరు, పుల్లయ్య పేరు మనకెందుకు? ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమ పరిస్థితి వస్తుంది కదా, తర్వాత దాని మీద దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒక నిజంగా ఎవరి మీదనే దర్యాప్తులో వాంటెలు పెడితే మన న్యాయస్థానంలో చూసుకుంటారు. లేదు వాస్తవం అయితే వాస్తవాన్ని దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. అంతేగాని రోజు మన మిమ్మల్ని పిలిచి ఆ పేపర్లు నింపుకోవడానికి రోజు ఎవరో ఏదో మాట్లాడటం, ఏదో రాసేయడం, లేని పని ప్రజలకు వచ్చి అపోలు ఇది పెట్టి ఇంకో ఇది ఉన్నది కదా, వాడు చేస్తే తప్పలేదు కదా, నేను చేస్తే తప్పని ఇంకోటికి లేని పని అపోలుగా రేకెత్తించడం. తప్పు చేసిన శిక్ష పడాలి కదా. సరే, మీ ప్రభుత్వం చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు, మళ్ళీ మీరు వచ్చాక చేయండి, తప్పలేదు కదా. ఈ రెండు విషయాలు మీతో మాట్లాడదామనే 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎన్నికైన తర్వాత ఒకసారి కలిసాం మనం, మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఒకటి, ఏదైతే పోర్టులో జరిగిన ఆ రోజు ఇంపోర్ట్ చేసుకున్న 25,000 కోట్ల రూపాయలు అని డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారని సాక్షాత్తు సిబిఐ, సాక్షాత్తు ఇంటర్పోల్ దాన్ని ఛేదించి ఆ రోజున్న సిపి గారు అక్కడికి వెళ్తే ఆలస్యంగా వచ్చారు. ఈయన్ని ప్రభుత్వమే ఆలస్యం చేసిందని ప్రభుత్వం మీద పురదలడానికి ఆ తదుపరి అది సంజయ్ ఆక్వా ఇంపోర్ట్ చేసుకొని తెలిసి ఆ సంజయ్ ఆక్వా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దల తాలూకా వాళ్ళ స్నేహితులు సన్నిహితులు వాళ్ళ తాలూకు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆపాదించడం అవి అలా జరిగాయి. కాబట్టి ఆ రెండింటికంటే ముఖ్యం అసలు విశాఖపట్నంకి 25,000 కోట్లు వచ్చిందా లేదా, విశాఖపట్నం తాలూకా ఎలివేషన్ విశాఖపట్నం పోర్టుకున్న ఔన్నత్యం ముఖ్యం. ఇది క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తెప్పించుకోవాలని, ఉన్న స్థానిక నాయకులు కూడా దాన్ని అడగాలని, అలాగే పార్లమెంట్ సభ్యులు వచ్చి పార్లమెంట్లో ప్రశ్న వేయాలని, అవసరమైతే ప్రధానమంత్రికో వారికి హోంమంత్రికో దాని మీద ఒక లేఖ రాసి సమిష్టమైన లేఖ రాయండి. ఉత్తరాంధ్ర 5 ఎంపీలు అని వాళ్ళని నేను నిన్న మా పార్టీ ఎంపీలకు కూడా చెప్పాను, మీరు కూడా ప్రశ్న అయ్యింది, దయచేసి దీని మీద కావాలి. అలాగే రెండోది వచ్చి విశాఖపట్నంలో భూములు అమ్మాకంతం అయిపోయేవి అని రోజుకు ఒకరు వచ్చే స్టేట్మెంట్లు జిల్లా పరిషత్ మీటింగ్లోనూ అలాగే కౌన్సిల్ మీటింగ్లోనూ లేదు పత్రికా సమావేశాల్లోనూ ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, వీటికి అన్నిటికంటే ఒక ప్రాథమిక విచారణ సిట్ అనేది గత ప్రభుత్వం వేశారు. 2014లోను 14 తర్వాత 16 17 వేశారు. ఉదుతు పని అయిన తర్వాత దాన్ని మళ్ళీ 2004 సంవత్సరంకి ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ ఎంక్వైరీ చేయమని, ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలేదు. దాంట్లో అంశాలని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రినే. మా ప్రభుత్వంలో కూడా వచ్చి అప్పుడున్న అధికారులు వాళ్ళు దీంట్లో బెదిరింపులు చేసి కొంత స్థానికులు నాయకులు కొంతమంది బెదిరింపు చేస్తారనే అంశాన్ని తీసుకెళ్ళి చెప్పాం, దాన్ని ఓపెన్ చేయమని చెప్పాం. అయినా అప్పుడు కూడా జరగలేదు. సరే, ఏదేమైనప్పుడు ఉన్న ప్రభుత్వం దయచేసి ఈ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి, దాన్ని ఓపెన్ చేయమనండి.
వాస్తవాలు ఏంటో తెలుస్తాయి. ఎవరు దోపిడీదారులో, ఎవరు రైతులో, ఎవరు దొంగదో, ఎవరు అన్నీ బయటకు వస్తాయి. దాని మీద ప్రజలకు అపోహలు పోతాయి. విశాఖపట్నం ఎలివేషను ఏది అది పనికొస్తుంది ప్రజెస్కి అర్థం చేసుకోవాలని, దీన్ని రాజకీయ ఆపాదించొద్దని చిత్తశుద్ధి ఉంటే ఈ 2 కార్యక్రమాలు చేయాలని మాట్లాడుతుంది. దయచేసి మీ ద్వారా ఆ నాయకులకు చెప్తున్నాను. ఇది అవన్నీ ఎప్పుడో వస్తాయి పోతాయి. ముందు ఉన్నదేదో నీ చేతులు ఉన్నది తెలిస్తే దాన్ని బట్టి అన్ని వస్తాయి కదా. రెడ్ బుక్కో, బ్లూ బుక్కో, బ్లాక్ బుక్కో, ఏ బుక్కో ఆ తర్వాత ముందు ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా. ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా. ఉన్న బుక్ ఓపెన్ చేస్తే తర్వాత అన్ని బుక్లు వస్తాయి. అదే చెప్తాను నేనే మాయంలో ఇప్పుడు నేనేమైనా తప్పు మాట్లాడి ఏంటి మాయంలో ఏంటి చెప్పు చెప్పు చెప్పు. ఏమండి మార్చి మీరు రేటుకి వచ్చారు. మార్చి 22వ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ. అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు. అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు, ఇదిగో వీళ్ళు బంధువులు అని చెప్పి ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ మీద ఆపాదించారు. వీళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆపాదించారు. ఎందుకు చెప్పలేదు? ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పుడు వచ్చా తిరిగిట్లేదు. నేనే ఎవరి మీద నిందేలేదే, వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇది ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు. సిపి లేట్కి వెళ్తే వెంటనే మన్నాడు సంజయ్ అక్బర్ కానీ సంజయ్ అక్బర్ వచ్చి వీళ్ళు చుట్టాలు, వీళ్ళు పక్కాలు, ముఖ్యమైన మా అపోజిషన్ నడుతారు బంధువులు, అలాగే సాక్షాత్తు బీజేపీ అధ్యక్షులు బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాం. చెప్పలేదు. ఏది ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది నాకు తెలీదు. చెప్తే చెప్పు. నాకు తెలీదు. సారీ, నేను ఇతరులు అయిపోతాను చెప్పు. నేను ఇతరులు అయిపోతాను చెప్పు. అసలు ఎందుకు 25,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా? అది వాస్తవమా కాదా? ఎస్, అదొక్కటే అడిగింది. అది వాస్తవమైతే ఎవరు చేశారు? ఎవరు దాన్ని ఇంపోర్ట్ చేశారు? దాని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అని పార్లమెంట్లోకి వచ్చేయమన్నాం తప్ప నేనేం అనలేదే. వాస్తవం నేను చెప్పాను. ఇప్పుడు అదే లేట్ అయ్యి ఆలస్యం గురించి అడిగారు. మా ఎంపీలకు కూడా చెప్పాను, రేపు వేస్తానికి వస్తాయని చెప్పాను కదా. నువ్వు లేట్ అయిపోయి బాబు, నువ్వు ఆలస్యమే కొద్దిగా. నేనేమి అందుకే చెప్పాను ఇది రాజకీయ కోణంలో ఆలోచించొద్దు అని చెప్పాను. నేను అదే అది చెప్పాను ఇందాక. ఏం చెప్పారండి? ఏం చెప్పారండి? ఎవరన్నారు? 5 ఏళ్ళు నేను మాట్లాడదంటే తప్పు. నువ్వు ఇందాక మాట్లాడింది నువ్వు అర్థం చేసుకోలేదా? ఆ సిట్టును ఓపెన్ చేయమని నేను 2-3 సార్లు అడిగాను. అయినా అవ్వలేదు. అవును చెప్తాను కదా, చేయలేదని చెప్పేస్తే కదా నేను ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేయమంటున్నా. 5 ఏళ్ళు ఊరుకోమంటే అంతమంది 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా, ఇది ఒక 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే దొంగలు ఎవరు తెలిసిపోతారు కదా. ఇప్పుడేమి నా దగ్గర లేదు కదా సిట్టు, ఆ రికార్డు నా దగ్గర లేదు కదా. అది ప్రియాంబుల్, అది బెమ్మబిసి ఎవరు తెలుస్తుంది. దాని మీద అందరూ ఎవరు ఉండాలేపోతారు. నువ్వు మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేశాను తప్ప నేనేమి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఆపాదించాను. నేను అది ఓపెన్ చేయని తెలుస్తుంది ఎవరు దొంగలో, ఎవరు దొరలో, ఎవరు దానికి దశపల్ల భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే ఎన్సిఎస్ భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే రేడియంట్ భూములు ఎవరు తిన్నాడు, లేకపోతే ఇంకో భూములు ఎవరు తిన్నాడు, అన్నీ వస్తాయి. ఎవరన్నారు చెప్పలేదు? నేను అదే చెప్పింది. నేనే చేశాను. నువ్వంటే నేనే చేశానంటే నువ్వంటే నేనే చేశాను వెళ్ళి ధర్నా.
నువ్వెవరు అంటే నేనే చేశాను ధర్నా. నేను అందుకే చెప్తున్నాను. నేను ఇప్పుడు అయ్యాయి కదా అందుకే అది సిట్ ఓపెన్ చేస్తే అందులో ఉంటే తీసుకు యాక్షన్ వద్దన్నాడు. వద్దన్నా ఎవరన్నారు? నేను కోఆర్డినేషన్ కొరవడం లేదు. ఏ కారణం వల్ల దాన్ని దాన్ని ఓపెన్ చేయలేదో నేను ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు జరగలేదు. ఇప్పుడు చేయండి. ఊరికినే రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని వాడి మీద బుర్ర చల్లుతాం, వీడి మీద బుర్ర చల్లుతాం, వీడి మీద చేద్దాం, ఆడి మీద చేద్దాం. వద్దు, అది ఓపెన్ చేసేయండి. ఎవడైతే ఉన్నాడు ఉంటాడు, పోయినాడు పోతాడని చెప్తున్నాను. అంతేగాని నేనేం అనలేదే. వద్దు అనొద్దండి మానేస్తాను, అడగొద్దండి మానేస్తాను. ఇది చెప్పొద్దు వేస్ట్ అండి అంటే మరి మీరు అడగట్లేదు. చట్టం పని మీరు చేయడం మీరు ఇప్పుడు అది కాదు బాబు. అదే నేను జ్ఞాపకం చేశాను. నేనేమి చేయలేదు, ఇక దాన్ని మొదలు పెట్టేశారు, లేకపోతే ఈ ప్రభుత్వంలో చేసిందని అన్నాను. ఎక్కడ మాట్లాడేదా? ఈ నాయకులకి చెప్పాను, ప్రభుత్వం మాట్లాడలేదు. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు వర్డింగ్లు మార్చొద్దు. ఈ నాయకులు ఊరికినే వాడి మీద ఈడి మీద జిల్లా పరిషత్ గొడవ పెట్టబోదు. అది ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేయండి, తెలుస్తుంది. ఆ సిట్ ఓపెన్ చేయండి. అది కూడా ఎప్పుడు 2014 నుంచి కాదు, 24 నుంచి ఉన్నాయి అందులో. అప్పుడేమి తెలుగుదేశం నాయకులు కాదు, అధికారం కాదు కదా, మాదే కదా, నేనే కదా అందులో మంత్రిని, అన్నది కదా, అందరూ వస్తారు కదా. ఒకవేళ తప్పులు జరిగితే, దోపిడీ జరిగితే, దొంగతనం జరిగితే ఎందుకలాగా బుద్ధాలు తడుముకుంటారు మీరు? ఏదో ఏ పత్రిక నాకు తెలియదు, సారీ. బీబీసీ కాబట్టి చెప్తాను. బీబీసీకి నువ్వు బ్రాడ్ మైండ్తో ఉండాలా. అవును ఇది కరెక్టే కదా, ఇది చేయాలి కదా, ఇది రావాలి కదా అని ఉండాలా. అది పోయి ఇది నేనెక్కడ తడుకున్నాను? నేను చెప్పాను తడుకున్నా. ఎక్కడైనా తడుకుంటే నేను ఈ మాట చెప్తానా? నేను ఒత్తిడి తీసుకొచ్చాను అయినా జరగలేదు అని నా ఇన్ఫ్లుయెన్స్ నేను చెప్పుకుంటానా? కాదు, నేను నా ఇన్ఫ్లుయెన్స్ చెప్పుకుంటానా? చెప్పుకున్నాను, చెప్పండి. అవును, నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇంక అప్పుడైపోద్ది. ఏమనంటే అక్కడ చేసిన దాడులు దేని మీద చేసాము? ప్రభుత్వం మీద చేసాం. ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. 45 రోజులు 43 రోజులుగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి, బహిరంగంగా మటలు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడానికి చేశాం. ఇప్పుడు నేను అడిగింది వచ్చి, నేను అడిగింది ఏమి ప్రభుత్వం మీద ఆపాదించలేదే, నేను ఏ ప్రభుత్వాన్ని అడగలేదే. ఈ నాయకులకు చెప్తున్నాను, దయచేసి అడగండి నాయకులు మీరు. సరే అవన్నీ అయిపోతప్పుడు దానికి వస్తాను. నేను ముందు చెప్పాను, నువ్వు రాలేదు. 2 విషయాలు నేను మాట్లాడతాను, అది అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఈ విషయాలు అయిపోయావా? ఈ విషయాల గురించి ఎవరు మనకి బ్యాక్ వెళ్ళేది ఉందా లేదా? బ్యాక్ వెళ్ళేది లేదంటే అప్పుడు దానికి వెళ్తాను. ఏది? అదే అండి, అది కాదండి. వేగ్గా మాట్లాడి వినండి. వేగ్గండి, అది అసెంబ్లీలో చెప్పింది. 80,000 ఎకరాలు అయింది, 8,000 ఎకరాలు అయింది, 10,000 ఎకరాలు అయింది అంటే కాదు. ఆ సిట్లో పేరు ఊళ్ళు ఉంటాయి కదా. 8,000 ఎకరాలు అయింది సత్యబాబా, 8,000 ఎకరాలు వచ్చి, లేకపోతే అప్పుడున్న గండ శ్రీనివాస, లేకపోతే ఇప్పుడున్న అమర్నాథ, లేకపోతే అప్పుడున్న అయ్యన పాత్ర గారా, లేకపోతే ఇంకోరా అని వస్తాయి కదా. ఎందుకు కాబరా? లేదా ఎమ్మెల్యేలు ఉన్నా అప్పుడున్న ఎమ్మెల్యేలా, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలా, అప్పుడున్న ఎంపీలా, ఇప్పుడున్న ఎంపీలా, అవన్నీ వస్తాయి కదా. ఎవరితోని ఏమండి ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏమైనా ఆలోచన ఉందా నీకు? నేను నన్ను మాట్లాడమంటావు, మరి మీరెందుకు ఆడుకోనుకున్నారా? మీరే కదా మాకందరికి మధ్యవర్తులు. నేను పని చేస్తుందా లేదా? దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ, నేను ఇద్దరు అవుతాను తప్పైతే. మీరే కదా మధ్యవర్తులు మాకు. ఏది అన్నారు అందరు?
మీకు కూడా అర్థమైందా? మేము అన్నాము, మీరు మమ్మల్ని అన్నారు. మీరు మా నాయకుల్ని, మీ నాయకుల్ని మీ డిబేటుల్లో మీరు ఎంత వ్యంగ్యంగా, ఎంత ఎంత ఏకవచనంగా, ఎంత అసభ్యంగా మాట్లాడారో అందరికీ తెలుసు. అవి అవి ఇక్కడ అప్రస్తుతం. అవన్నీ మైకిల్ రూమ్లోకి వెళ్ళి ఇది పెద్దలందరూ చూస్తున్నారు. రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇవి ఇవి ఇప్పుడు అప్రస్తుతం. అవన్నీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం కావాలంటే, నాకే అభ్యంతరులే. కానీ అవి మీరన్నారు చూపెట్టమంటారా? టీవీల్లో క్లిప్పింగ్లు చూపెడతాం. ఏమన్నారో ఒక స్థాయి నాకు చిన్నవాడిని అయితే ఒరే అంటే వినండి. నేను ఎప్పుడన్నా నా లైనే వేరు. ఏంటంటే చిన్న నాయకులని అయితే ఒరే చిన్న వాళ్ళని అయితే ఒరేగిరి అంటారు. అదే పెద్దవాడిని అయితే ఏమండి అంటాం. అవేమండి అంటే ఏమయ్యా అంటే ఏంటి చాలదా? ఓ పెద్దవాడిని 38 సైమండి ఏమయ్యా ఏం జగన్మోహన్ రెడ్డి ఏం మాడుతున్నావు అంటే చాలదా ఒరే అనాలా? ఏంటిది అసలు? వద్దు, ఇది డైవర్షన్ అయిపోద్ది. నేను అన్నండి ఎందుకంటే నా మనిషి 5,000 ఉన్నాయా? ఒకలా ఉన్నాయటి ఉన్నాయి 5,000. అవును అంటే తప్పే అని చెప్తున్నాం కదా. అంటే తప్పని చెప్తాను కదా, దాన్ని ఎంకరేజ్ చేస్తామా? మేమన్నా తప్పే. మీరు చెప్తారండి, మేము చెప్తారు, తప్పే ఉంది అని. ఎవరు మనస్సాక్షి ఆడదే తప్పు తెలియదని బహిరంగంగా చెప్పాలంటే మేమన్నా తప్పు అంటే అది వేరు. అది ఏంటి? అందుకు ఇవన్నీ పక్కపెట్టండి. ఇది శీఘ్ర ఎందుకు మనం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇది అయిపోయిందా? ఇది అయిపోయిందా లేదా? అది రెండోది. నేను అడుగుతుంది, నేను రాయను. ఎందుకు రాయనంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఆపాదించలేదు ఎవరి మీద. ఇప్పుడు పత్రికల్లో కొందరు నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి ఎందుకు వచ్చింది డిస్కషను? పత్రికల్లో కొందరు నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి. ఇవాళ ఉదయం పేపర్ తీస్తే జిల్లా పరిషత్లో గొడవైందని చెప్పి చూశాను కాబట్టి కొందరు నాయకులు వచ్చి ఈ దశపలా భూముల్లో అక్రమాలు జరిపినాయి, 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు వాళ్ళు చెప్తున్నారు పత్రికల్లో, మీ పత్రికల్లో బొమ్మలతో సహా వస్తున్నాయి కాబట్టి అసలు ముందు ఇస్తే తర్వాత ఇవన్నీ వస్తాయి, దాంతోపాటు ఇవన్నీ యాడ్ అయిపోతాయి ప్రేమపిసి అని నా బుర్రకు వచ్చి మీ ముందుకు వచ్చాను. నీకు అర్థమైందా? నేను ఎప్పుడు ఏ ఒక్కరి మీద ఆపాదించలే. అధికారం ఉంటే దాని మీద నాకున్న సోర్స్లో అధికార సోర్స్లో చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరి మీద నేను అనలే. అందుకు ఈ 2 విషయాల్ని మీతో షేర్ చేసుకుంటూ మీ ద్వారా ఆ పెద్దలకి నాయకుల్ని కోరుతూ విశాఖ ఔన్నిత్యాన్ని మీరు దోహదపడుతున్నారు. ఇంకా ఎక్కువగా దోహదపడాలంటే ఇది బయటికి తీయండి. తీస్తే వస్తుంది అనేది నా బుర్రకు వచ్చిన చిన్న ఆలోచన.